సమాంతరంగా మొదటి రాజుల గ్రంథము, అదే రీతిగా రెండవ దినవృత్తాంతముల గ్రంథం మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాము. అయితే ఈ దీనిని గురించి దినవృత్తాంతముల గ్రంథములో రాయబడలేదు, కానీ రాజుల గ్రంథంలో మొదటి గ్రంథంలో ఈ విషయము రాయబడింది. 11వ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానం చేసినప్పుడు మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మనము ధ్యానం చేద్దాము. రాజైనటువంటి సొలొమోను ఎంత వైభవముగా, ఎంత కీర్తి ప్రతిష్టలతో ఆయన జీవించాడు, అదే రీతిగా ఆయన రాజ్యంలో పరిపాలన చేశాడు మనము చూసాం. దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు రాజ్యము మీద రాజుగా అభిషేకించి సింహాసనాన్ని ఇచ్చి ఎంతగానో దేవుడు ప్రేమించాడు. రాజైనటువంటి సొలొమోను ఆరంభములో చాలా గొప్పగా దేవుని ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు. తన యవన దశ నుండి కూడా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వాడిగా ఉన్నాడు. తన తండ్రి అయినటువంటి దావీదులాగా యథార్థముగా, నీతిగా ఆయన దేవుని ఎదుట ప్రవర్తించాడు. దేవునిని ఎంతగా ఆయన ప్రేమించాడు అనంటే, ఆయన నామము ఘనత కొరకు ఒక గొప్ప సుందరమైనటువంటి దేవాలయాన్ని ఆయన కట్టాడు. దేవాలయం అంతా కూడా బంగారముతో ఆయన కట్టినట్లుగా విలువ కలిగినటువంటి రాళ్లతో, విలువ శ్రేష్టమైనటువంటి కలపుతో దేవుని కొరకు మందిరాన్ని కట్టాడు. దేవుని కొరకు ఆ మందిరాన్ని ఆయన చాలా గొప్పగా, ఆడంబరంగా ప్రతిష్ఠించాడు. చరిత్రలో ఆయన అర్పించినటువంటి బలులు ఎవరు కూడా అర్పించలేదని, అన్యజనులు కానీ మరి ఎవరు కూడా ఆయన ఒకే రోజు ఆ యొక్క అర్పించినటువంటి దేవునికి అర్పించబడినటువంటి బలులు చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎన్నడూ కూడా అర్పించలేదండి. అంతగా అన్ని బలులు దాదాపు 1,30,000 మొత్తానికి ఆయన బలులు అర్పించి దేవుని ఆయన గణపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. ఆరంభములో చాలా గొప్పగా ఆయన జీవించాడు. దేవుడిని కూడా ఆయన చాలా గొప్పగా ప్రేమించాడు. అయితే రాను రాను ఆయన వృద్ధాప్యము వచ్చేసరికి ఆయన ఎంతగా ఆయన కిందికి దిగిపోయాడు లేదా పడిపోయాడు అని అంటే అసలు మనము ఊహించలేమన్నమాట. ఈ మాటలు చదువుతా ఉంటే నాకు చాలా బాగా అనిపించేది, ఏంటి అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటది. ఒక సామాన్యమైనటువంటి దేవుని ప్రేమించేటువంటి విశ్వాసి కూడా ఇలాంటి పనులు చేయలేము. కానీ అంత గొప్ప జ్ఞాని అయినటువంటి సొలొమోను అంత గొప్ప జ్ఞానము సంపాదించుకొని కూడా అంతగా ఆధ్యాత్మికంగా పడిపోవడం అనేది ఇంత ఆశ్చర్యము కలిగించేటువంటి సంగతి అన్నమాట. 11వ అధ్యాయంలో మనము చూసినప్పుడు మనం చదువుకుందాము. మొదటి వచనం చదువుకుందాం. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజు అయిన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనొచ్చు వచ్చాను. 3వ వచనం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. వాక్యాన్ని మనము చూసినప్పుడు దేవుడు చాలా కాలం క్రితము వారితో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు సెలవిచ్చాడు.
ఇశ్రాయేలు ప్రజలు వారు స్వాస్థ్యంగా పొందుకున్నది అన్యజనుల దేశం, కనాను దేశం. దేవుడు వారికి ప్రత్యేకపరిచి ఆ దేశాన్ని వారికి అనుగ్రహించడం జరిగింది. మోషే కాలంలోనే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడాడు. కొన్ని విషయాలు ఖండితముగా ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రత్యేకముగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉండేవాడు. ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధంగా జీవించాలి, లోకుల వలె ఇతర అన్యజనుల వలె వారు జీవించకూడదు అని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండేవాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు వారిని పిలుచుకొని ఏర్పాటు చేసుకొని ప్రత్యేకపరుచుకొని దేవుడు వారిని ఆశీర్వదించి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని వారికి అనుగ్రహించి దానిలో నివసించమని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. ఆ రీతిగా సెలవిచ్చి దేవుడు ఏం చెప్పాడు, మీ చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు ఎవరైతే ఉన్నారో, మోయాబీలు కానివ్వండి, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అనేటువంటి ఈ యొక్క అన్య జనాంగము ఇశ్రాయేలు ప్రజల యొక్క చుట్టూ నివసించేటువంటి వారితో మీరు సహవాసము చేయకూడదు. ఎందుకని అంటే వారు తమ యొక్క విగ్రహాలను పూజించేటువంటి వారు అన్య దేవతలను వారు ఆరాధించేటువంటి వారు. కాబట్టి మీరు గనుక వారితో సహవాసం చేసినట్లయితే మిమ్మలను వారి తట్టు తిప్పేటువంటి ప్రమాదము ఉంది. కాబట్టి మీరు వారితో సహవాసం చేయకూడదు, వారిని కూడా మీతో సహవాసము చేయనీయకూడదు అని చెప్పి దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే అది తప్పనిసరిగా అది చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పి మనం గుర్తించి దానిని పాటించేవారిగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు ఆయన సెలవిచ్చాడు అని చెప్పి మనం చూసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో, ధర్మశాస్త్రం గ్రంథంలో మనము చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. ఎవరైనా చదవండి త్వరగా. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నీయకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. చాలు. వాక్యంలో దేవుడు ఖండితముగా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసినటువంటి విషయం ఏమిటి అని అంటే, నీవు ఏ దేశంలో అయితే నివసిస్తూ ఉన్నావో ఆ దేశపు జనులతో నీవు వియ్యం అందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. ఎందుకని అంటే కారణము వాడు అన్య దేవతలను పూజించేటువంటి వారు, నిజమైనటువంటి దేవుని ఎరుగకుండా సత్యాన్ని గ్రహించకుండా జీవిస్తూ అన్య దేవతలను ఆరాధిస్తూ వాటిని ఆ దేవతలకు లేదా బొమ్మలకు పూజించేవారు. కాబట్టి అది దేవునికి హేయమైనది. అన్య దేవతలను లేదా విగ్రహాలను పూజించడం అనేది దేవునికి ఇష్టము లేనటువంటి కార్యము. కాబట్టి అందు గురించి దేవుడు ఈ రీతిగా ఇశ్రాయేలు ప్రజలకు సెలవిచ్చాడు. ఏమాత్రము కూడా నీవు వారితో కలుసుకొనకూడదు, అన్యజనులతో వియ్యం అందకూడదు, వివాహాలు చేసుకోకూడదు అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. దేవుని ప్రియ సంగమా, మన యొక్క జీవితాల్లో కూడా ఈ రీతిగా దేవుడు కోరుకుంటా ఉన్నాడు. విగ్రహారాధన చేసేటువంటి వారికి మన బిడ్డలను వివాహానికి ఇవ్వకూడదు. ఈ విషయంలో చాలా మంది పెడచెవిని పెట్టేటువంటి వారిగా ఉంటా ఉన్నారు.
దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించేటువంటి వారిగా మనము ఉండాలి. వివాహాల విషయంలో, బిడ్డల వివాహాల విషయంలో ఏమాత్రము కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. అన్యజనులు లేదా విగ్రహాలను పూజించేటువంటి వారు లేదా నిజమైనటువంటి దేవుని విసర్జించేటువంటి వారితో మనము సహవాసము చేయకూడదు. వివాహాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దేవుని ద్వారా మనము హెచ్చరించబడతాం. చాలా మంది అన్యజనులకు ఇచ్చి బిడ్డలను ఎంతో బాధలు, ఎన్నో కష్టాలు కొని తెచ్చుకునేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మంచి విశ్వాసి, దేవుని సంఘములో బలంగా ఎదుగుచు, దేవుని వాక్యములో బలముగా ఎదుగుచూ ఉన్నటువంటి బిడ్డలు ఎంత మాత్రము కూడా అన్యజనుల బిడ్డలకు మన బిడ్డలను వివాహాలకు ఇవ్వకూడదు. విశ్వాసికి అవిశ్వాసితో పాలకుడిది. సజీవమైనటువంటి దేవునికి విగ్రహాలతో ఏమీ పొందిక. సజీవమైనటువంటి దేవుని ఎరిగినటువంటి నీవు వివాహాల విషయములు ఏమంత మాత్రము కూడా రాజీ పడకూడదు, లోకముతో కలుసుకోకూడదు. నీవు పట్టుదలగా దేవుని సన్నిధిలో నీ బిడ్డలకి వివాహాల నిమిత్తము ప్రార్థన చేయాలి. వారి మొదటి నుండి కూడా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు చూపిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతా ఉన్నాము. అదే రీతిగా మరొక వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకొందు అనుకుని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. చదవండి. నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడి గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. చదవండి. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకునవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకుంటకు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుబడినటువంటి వాక్య భాగములో దేవుడు ఇక్కడ స్పష్టముగా తెలియజేస్తా ఉన్నాడు. ఆయన యొక్క ఆజ్ఞలను తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మీరు ఏ దేశంలో అయితే మీరు నివసిస్తూ ఉన్నారో ఆ దేశాన్ని మీరు స్వాధీనపరచుకుని అందులో మీరు నివసిస్తూ ఉన్నప్పుడు మీరు మీ మీద ఒక రాజుగా నియమించుకోదలిచినప్పుడు మీరు మీ సహోదరుల్లోనే రాజుని నియమించుకోవాలి.
బయట అన్యుల్ని మీరు రాజులుగా నియమించుకోవద్దు అని చెప్పి దేవుడు మొదటిగా సెలవిచ్చాడు. అయితే ఆ రాజు ఏ రీతిగా ఉండాలి అనేది కూడా దేవుడు సెలవిచ్చాడు. ఏమనంటే ఆ యొక్క రాజు గుర్రాలను ఎక్కువగా సంపాదించుకోకూడదు, అదే రీతిగా వెండి బంగారాలు కూడా ఆ యొక్క రాజు విస్తరింప చేసుకొనకూడదు. తర్వాత తమ హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక మంది స్త్రీలను వివాహము చేసుకొనకూడదు అని చెప్పి దేవుడు ఈ రీతిగా కొన్ని స్పష్టంగా కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో మనం చదివినప్పుడు చదివిన దానికి భిన్నంగా ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. సొలొమోను రాజు అయినటువంటి సొలొమోను యొక్క జీవితము తన యొక్క చెట్టు చివరి లేదా ఆ అంతిమ సంవత్సరాలు, తన యొక్క ఆఖరి సంవత్సరాలలో చదవబడినటువంటి దానికి భిన్నంగా ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. మొదటిగా మనము చూసినప్పుడు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే మీరు అన్యులతో సహవాసము చేయకూడదు, వారిని వివాహము చేసుకొనకూడదు అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. కానీ ఇక్కడ ఆ ఆజ్ఞను సొలొమోను రాజు బ్రేక్ చేసినట్లుగా మనము చూస్తాం. దానిని ఆయన పక్కన పెట్టినట్లుగా మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. రాజు అయినటువంటి సొలొమోను ఎంతమందిని వివాహం చేసుకున్నాడు అని అంటే ఇక్కడ రాయబడి ఉంది, అతనికి 700 మంది రాజకుమార్తెలైనటువంటి భార్యలు ఉన్నారంట, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. చాలా ఆశ్చర్యము అనిపిస్తూ ఉంటుంది. ఆయన పొందినటువంటి జ్ఞానము, ఆయన పొందినటువంటి ఐశ్వర్యము మరి ఏ రాజు కూడా పొందుకోలేదు. అంత గొప్పగా ఆ దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. జ్ఞానం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, ఘనత ఇచ్చి, సమస్తము కూడా ఇచ్చి ఆయన దేవుడు ఆయనను ఆశీర్వదిస్తే ఆయన ఆ యొక్క ఆ ఐశ్వర్యము అధికమయ్యే కొలది కూడా అనేక మంది రాజకుమార్తెనటువంటి భార్యలను ఆయన వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. చాలా ఆశ్చర్యం అనిపిస్తాడు. రాజు అయినటువంటి సొలొమోను పరిపాలన చేసినటువంటి సంవత్సరాలు ఎన్ని అంటే 40 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశారు. 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆ వయసు అప్పుడు ఆయన సింహాసనానికి రావడం జరిగింది. చాలా యవ్వనుడిగా ఉన్నప్పుడు ఆయన సింహాసనం ఎక్కాడు, ఆయన రాజు అయ్యాడు. దాదాపు 60 సంవత్సరాలు బహుశా జీవించి ఉంటాడు. ఈ జీవిత కాలంలో సంవత్సరానికి ఒక పెళ్లి అనుకుందాం, 60 పెళ్లిళ్ళు అనుకుందాం. చూడండి అసలు ఇక్కడ ఎంతమంది భార్యలను ఆయన చేసుకున్నాడు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అంటే ఎంతగా ఆ యొక్క రాజైనటువంటి సొలొమోను సుఖ విలాసాల్లో అతను మునిగి తేలాడు. అంటే ప్రతిరోజు ఆయనకి సెలబ్రేషన్ అనమాట, ప్రతిరోజు సెలబ్రేషన్, అయితే నెల వివాహమే. అలాగునా అతడు చాలా ఆడంబరంగా, చాలా విలాసవంతంగా అతడు జీవించినట్లుగా మనము చూడొచ్చు దేవుని యొక్క వాక్యములు. కాబట్టి ఈ విషయంలో దేవుని యొక్క ఆజ్ఞను అతడు ధిక్కరించాడు, నిర్లక్ష్యం చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి అతని యొక్క జీవితంలో ఏమైంది అని అంటే అతని యొక్క వృద్ధాప్యం వచ్చినప్పుడు అతడు చేసుకున్నటువంటి వివాహాల వల్ల అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు అని చెప్పి దేవుని వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. 4వ వచనంలో మనం చదివితే సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయాను. చూడండి, ఎంత ఈ మాటలు చదువుతా ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. సొలొమోను వృద్ధాప్యం వచ్చినప్పుడు అతడు తన కంట్రోల్ లేకుండా అతని పూర్తిగా ఆయన యొక్క భార్యల కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం.
అతని భార్యలు ఏం చేస్తారంటే అతని హృదయాన్ని ఇతర దేవతల తట్టు తిప్పివేశారు. ఎందుకనంటే అన్య దేవతలు కొలిచేటువంటి పూజించేటువంటి ఆ స్త్రీలను రాజైనటువంటి సొలొమోను వివాహం చేసుకున్నాడు. కాబట్టి అతని హృదయము నిజమైనటువంటి సత్యమైనటువంటి దేవుని మీద నుండి తిప్పివేయబడినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు ఇక్కడ రాయించాడేమనంటే అతని తండ్రి అయినటువంటి దావీదు హృదయం వలె తన హృదయము దేవుని పట్ల యథార్థముగా లేదు అని చెప్పి దేవుడు ఇక్కడ సెలవిచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 11వ అధ్యాయము మనం చూస్తే మొదటి 3 వచనాలు మనం చదివితే రాజు అయినటువంటి సొలొమోను చేసుకున్నటువంటి అన్య జాతి స్త్రీలతో చేసుకున్నటువంటి వివాహము వల్ల అతని కిందికి ఆధ్యాత్మికంగా లేదా విశ్వాసములో తన యొక్క యథార్థతలో తన నీతిలో ఆయన కిందకు దిగిపోయినట్లుగా మనము చూడొచ్చు. మొదటి కారణం. రెండవ కారణము 11వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు కూడా మనం చదివినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు రాజు అయినటువంటి సొలొమోను కూడా ఆయన విగ్రహారాధన చేసినట్లుగా మనము చూస్తాం. రాజు అయినటువంటి సొలొమోను సహితము విగ్రహారాధన చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవుని నుండి కలిగిపోయి అతని దేవుని దృష్టికి చెడుతనము చేసినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. ఇది రెండవ కారణము, అతని యొక్క పతనానికి రెండవ కారణము ఇది. 5వ వచనం నుండి చదువుకుందాం. సొలొమోను అస్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేమైన దేవతను అనుసరించి నడిచెను. చూసారా ఎలాగా అతని యొక్క హృదయము అతని మనసు మారిపోయింది అంటే మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. ఆ సీదోనీయుల దేవత అమ్మోనీయుల దేవతను అనుసరించి నడిచాడు అని చెప్పి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. తర్వాత ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో ఆయన యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీల హేమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీల హేమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించాను. తమ దేవతలకు దోహము వేయచ్చు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను. దేవుని కంటే దేవుడు తన్నెంతగా ప్రేమించాడో ఆ ప్రేమ కంటే ఈ యొక్క అన్యజనుల స్త్రీలైనటువంటి తన భార్యల ఆ యొక్క ప్రేమ ఆయనకు ఎక్కువైపోయింది. తర్వాత నా యొక్క భార్యలు ఎక్కువైపోయారు. కాబట్టి ఇక్కడ ఎంతగా ఆయన భక్తిలో గాని విశ్వాసములో గాని యథార్థతలో గాని నీతిలో గాని ఆయన కిందికి దిగిపోయాడు అనంటే దిగజారిపోయాడు అనంటే తన భార్యల నిమిత్తము ఆయన ఆ రీతిగా చేశాడు అని చెప్పి మనం ఇక్కడ చూస్తాం. మామూలుగా మరి చేయరాండి, మామూలుగా ఆయన వివాహాలు చేసుకోలేదు. చాలా విపరీతమైనటువంటి వాంఛతో ఆయన వివాహాలు చేసుకున్నాడు. అదే మొట్టమొదటిగా ఆ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ఆయన ధిక్కరించాడు. అక్కడే అతడు పడిపోయాడు. కాబట్టి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకా దిగజారిపోవడానికి ఇంకేం కారణాలు కావాలి? కాబట్టి ఇక కారణాల వల్ల రాజైనటువంటి సొలొమోను కిందకి పడిపోయినట్లుగా మనం చూస్తాం. దేవుని సంగమా, ప్రియ దేవుని సహోదరుడా, ఏ మనిషి ఎప్పుడు ఎలా మారుతాడో తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ లోకముతో రాజీ పడకూడదు, కాంప్రమైజ్ అవ్వకూడదు, ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. మనం సజీవమైనటువంటి నిజమైనటువంటి సత్యమైనటువంటి దేవుని మనము తెలుసుకున్నాం. కాబట్టి ఆ దేవునిలోనే మనము స్థిరముగా నిలకడగా మనము ఉండాలి. మనం అటు ఇటు మనం తిరిగేటువంటి వారిగా మనం ఉండకూడదు. లోకముతో చాలా మంది కొన్నిసార్లు రాజీ పడిపోతూ ఉంటారు. ఏమి పర్లేదులే అని చెప్పి చాలా విషయాలలో రాజీ పడిపోయి బ్రతుకుతూ ఉంటారు.
తమ యథార్థత విషయములు, నీతి విషయములు, విశ్వాసము, భక్తి, ఈ విషయాల్లో చాలా మంది రాజీ పడిపోతా ఉంటారు. ఏమి కాదు అని చెప్పి అనుకుంటా ఉంటారు. దుష్టుడైనటువంటి అపవాదికి అవకాశం ఇచ్చినటువంటి వారిగా ఉంటారు. తమ హృదయాలలో దుష్టుడైనటువంటి అపవాదికి అవకాశం ఇస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా దుష్టుడైనటువంటి అపవాది సాతాను ఎప్పుడు మన పక్కనే ఉంటాడు. మనల్ని ఏ విషయంలో పడదొద్దామా, కిందకు పడవేద్దామా అని చెప్పి ఎప్పుడు కూడా కాచుకునే ఉంటాడు. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె మిమ్మల్ని నశింపు చేయాలని చెప్పి వెతుకుచు తిరుగుచూ ఉన్నాడు అని చెప్పి వాక్యంలో మనము చూస్తాం. పేతురు భక్తుడు రాస్తాడు, మన విరోధి ఎవరు అని అంటే అపవాది మన యొక్క విరోధి. కాబట్టి ఆ సాతాను విషయంలో మనము జాగ్రత్తగా మనము ఉండాలి. దానికి కొంచెం చోటిచ్చినా సరే మన యొక్క విశ్వాస జీవితాన్ని భ్రష్టు పట్టించేదిగా అయిపోతుంది. కాబట్టి మనము దేవునికి మనము చోటు ఇవ్వాలి, అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోవును. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మరొక వ్యక్తి మనకు కనిపిస్తాడు, సంసోను. ఆ సంసోను కూడా ఎంత బలవంతుడు, ఆయన ఎంత శక్తివంతుడు. దేవుడు ఎంతగా ఆయనను ఫిలిస్తీయులను ఓడించడానికి దేవుడు ఎంత బలంగా సంసోను వాడుకున్నాడు. అంతటి బలవంతుడైనటువంటి ఆ వ్యక్తి ఎంతగా ఆయన పతనం అయిపోయాడు, దిగజారిపోయాడు. దేవుని వాక్యంలో మనం చాలాసార్లు విన్నామని. కాబట్టి ఆ యొక్క సంసోను తన బలను తనలో నుండి వెళ్ళిపోయింది, దేవుని ఆత్మ తనని విడిచిపెట్టింది అని చెప్పి కూడా ఆయన తెలుసుకోలేనటువంటి అంధత్వంలోనికి అతడు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అతని భౌతికంగా కూడా అతని కళ్ళు పెరిగివేయబడ్డాయి, ఆత్మీయంగా కూడా అతడు అంధుడైపోయాడు. ఏమి కూడా గ్రహించలేనటువంటి అంధత్వంలోకి అతడు వెళ్ళిపోయాడు, చాలా బలహీనుడైపోయాడు. అన్ని విషయాలు కూడా అతడు దిగజారిపోయాడు. ఆ రీతిగా సంసోను ఈ లోకపరమైనటువంటి ఆశలకు, వాంఛలకు అతడు సమయాన్ని ఇచ్చాడు, అతడు అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి అతన్ని ఆ అవకాశం ఆ రీతిగా చేయడం ద్వారా అతడు విశ్వాసములు అతడు పడిపోయాడు, భ్రష్టుడైపోయాడు. కాబట్టి దేవుని విశ్వాస జనాంగమా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయాలలో ఏ మాత్రము కూడా దుష్టుడైనటువంటి అపవాదికి అవకాశము ఇవ్వకూడదు. జాగ్రత్తగా మన జీవితాలను మనము నడిపించుకోవాలి. దేవుని సహాయంతో దేవునికి మీ హృదయాలలో చోటు ఇవ్వాలి. దేవుని మీ హృదయాలలో దేవుని ప్రతిష్ఠించుకోవాలి. అపవాదిని ఎదిరించాలి, శోధనను ఎదిరించాలి. అప్పుడు మన దగ్గర నుండి దుష్టుడైన అపవాది పారిపోతాడు. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇంతటి గొప్ప రాజు అయినటువంటి సొలొమోను పడిపోయాడు. మనం ఎంతటి వారము, మనము సామాన్యులము. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మనము ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మొదటి వచనం నుండి 8వ వచనం వరకు మనం చదివినప్పుడు రాజు అయినటువంటి సొలొమోను పట్టణానికి అతను దిగజారిపోవడానికి గల కారణాలను మనము చూసాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మన హృదయాల్లో ఉంచుకొని ఎంతో జాగ్రత్తగా మన జీవితాన్ని నడుపుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. తరువాత మనం చూసినప్పుడు 9వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదివినట్లయితే రాజు అయినటువంటి సొలొమోను మీద దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు దిగి వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవుడు సొలొమోనుతో ఆయన మాట్లాడి ఎన్నో రీతిలుగా ఆయన హెచ్చరించినప్పటికీ కూడా దేవుని యొక్క హెచ్చరికలను అతడు ఏమాత్రము కూడా ఖాతరు చేయలేదు, లక్ష్య పెట్టలేదు. అందుకని దేవుడు ఏం చెప్తా ఉన్నాడు ఒకసారి చూద్దాం. 9వ వచనం నుండి మనం చదువుకుందాం. చదవండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిను.
యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనొచ్చినాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసెదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను అనేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క తీర్పును మనం చూస్తా ఉన్నాము రాజైనటువంటి సొలొమోను మీద. దేవుడు ఆయన హెచ్చరిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఆయన హఠాత్తుగా ఆయన నాశనం చేయడు. ఆయన హఠాత్తుగా ఆయన కృప ఎవరికి కూడా దూరము చేయడు. ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తా ఉంటాడు. ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో అవకాశాలు ఇస్తా ఉంటాడు. తన బిడ్డలు ఆయనను విడిచిపెట్టి తిరుగుతా ఉన్నప్పుడు ఆయనను ఆరాధన చేయకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని మందిరాన్ని లక్ష్యము చేయకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయకుండా, లోకముతో కలిసిపోయి లోక స్నేహాలు ఆశపడి ఈ లోకములో జీవిస్తా ఉన్నప్పుడు దేవుడు అనేక సార్లు హెచ్చరిస్తాడు. దేవుని వాక్యము ద్వారా హెచ్చరిస్తాడు, దైవజనుల ద్వారా హెచ్చరిస్తాడు, పెద్దలు తల్లిదండ్రుల ద్వారా బిడ్డలను హెచ్చరిస్తాడు, స్నేహితుల ద్వారా మాట్లాడతాడు. ఈ రీతిగా అనేక రీతిలుగా దేవుడు మనల్ని సరిచేయడానికి, మనము ఆయన వైపు తిరగడానికి, భక్తులను విశ్వాసములను దేవుని మీద దృష్టి నిలిపి ఆయన వైపు తిరిగి ఆయనను ప్రేమించడానికి దేవుడు ఎన్నో అవకాశాలు మన జీవితాల్లో ఇస్తాడు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తాడు. ఆయన చూస్తాడు నా బిడ్డ ఇంకా మారుతాడా, నా వైపు తిరగాలి, మారాలి, నా బిడ్డ నా వైపు తిరగాలి, నాతో మాట్లాడాలి, నన్ను ప్రేమించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటాడు. దేవుడు ఆ రీతిగా కోరుకోవడంలో ఏమాత్రము కూడా ఆశ్చర్యము లేదు. ఎందుకంటే ఆయన నీ సృష్టికర్త, ఆయన నీ పరలోకపు తండ్రి, ఆయన నిన్ను సృష్టించుకున్నాడు. తన మహిమ నిమిత్తము నిన్ను సృష్టించుకున్నాడు. నీవు ఆయనను వెంబడించాలి అని, ఆయనలో జీవించాలి, ఆయనతో ఎప్పుడూ నీవు ఉండాలి అని చెప్పి దేవుడు నీ నుండి ఆశపడుతా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎన్నో అవకాశాలు ఒక మనిషికి, ఒక వ్యక్తికి తన జీవితంలో ఇస్తాడు. కాబట్టి సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు. స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. ఏమని చెప్తా ఉన్నాడు ఇక్కడ? నీవు ఇతర దేవతల్ని ఎంత మాత్రము కూడా వెంబడించొద్దు అని ఆజ్ఞాపించాడంట. 2 మారులు ప్రత్యక్షమై దేవుడు సొలొమోనుకు ఆజ్ఞాపించాడు. చూడండి, దేవుడే స్వయముగా ప్రత్యక్షమై మాట్లాడితే సొలొమోను ఏమాత్రము కూడా లక్ష్య పెట్టలేదంట, వినలేదంట. కాబట్టి సొలొమోను హృదయము దేవుని మీద నుండి తొలగిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. కాబట్టి దేవుడు ఆయన మీద కోపగించాడు. ఈనాడు దేవుడు మీకు కూడా అవకాశం ఇస్తా ఉన్నాడు. దేవుని వైపు తిరగాలి, దేవుని బిడ్డగా నీవు జీవించాలి, ఆయనను నమ్మకముగా నీవు వెంబడించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క కోపము, దేవుని యొక్క తీర్పు ఇక్కడ సొలొమోను రాజు మీదకి దిగి వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అప్పుడు దేవుడు ఏ రీతిగా ఆయన మీదకు తీర్పు ఇచ్చాడనంటే, నేను నీ ఎదుట నుండి నీ రాజ్యాన్ని నీకుండకుండా నిశ్చయముగా నేను తీసివేస్తాను. దేవుడు ఆయన యొక్క తీర్పును సొలొమోను మీద ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ఏమంటా ఉన్నాడు? నీవు నా యొక్క ఆజ్ఞలు నీవు ధిక్కరించావు కాబట్టి, నా కట్టడలను అనుసరించి నడుచుకోలేదు కాబట్టి నేను నీ ఎదుట నుండి రాజ్యాన్ని తీసివేస్తాను. అయితే ఇప్పుడు నేను చేయను, కానీ నీ కుమారుని కాలములో నేను అలాగున చేస్తాను. ఎందుకంటే నీ తండ్రి అయినటువంటి దావీదు నిమిత్తము, నేను కోరుకున్నటువంటి యెరూషలేము నిమిత్తము
నేను ఈ రీతిగా చేస్తా ఉన్నానని చెప్పి దేవుడు సెలవిస్తాం. దేవుడు న్యాయవంతుడు. ఆయన ఆ న్యాయం చేసేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన కనికరము దయ కలిగినటువంటి దేవుడు కూడా, ఆయన కృప కలిగినటువంటి దేవుడు కూడా. కాబట్టి ఇక్కడ పాపం విషయంలో దేవుడి తీర్పును ఆయన ప్రకటించినట్లుగా, ఆ సొలొమోనుకు శిక్ష వేసినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. సొలొమోను చేసినటువంటి పాపమును బట్టి దేవుడు ఆయన శిక్షించాడు. తరువాత ఆయన యొక్క కృప రాజైనటువంటి సొలొమోను మీద దేవుడు అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తాం. తన నిబంధన విషయంలో, ఆయన చేసినటువంటి వాగ్దాన విషయంలో దేవుడు ఆయన కృప చూపించేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇటు న్యాయము ఆయన చేస్తాడు, అటు కృప కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి దేవుని విషయంలో మనము జాగ్రత్తగా మన జీవితాన్ని లీడ్ చేసుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక గోత్రము మాత్రము రాజైనటువంటి సొలొమోనుకు అనుగ్రహించాడు, అదే యూదా గోత్రం. తన యొక్క కుమారుని కాలంలో రాజ్యము రెండుగా విభాగింపబడిపోయింది. యూదా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము అని చెప్పి రెండు భాగాలైపోయింది, చీలిపోయింది రాజ్యం. యూదా గోత్రము ఒక యూదా రాజ్యం అయితే మిగతా 10 గోత్రాలు కూడా మరొక ఇశ్రాయేలు రాజ్యముగా ఏర్పాటైంది. ఆ రీతిగా ఈ యొక్క రాజైనటువంటి సొలొమోను తన జీవిత కాలంలో చివరి దశలో అతడు తన కన్నుల ముందే ఆ యొక్క రాజ్యములో అంతర్గతమైనటువంటి కలహాలు రావడము, యుద్ధాలు రావడము, తర్వాత దేవుని యొక్క తీర్పుకు గురవడము అన్ని కూడా అతడు చూస్తాడు. తన వృద్ధాప్యములు, తన యవ్వన కాలములో అతడు ఎంత వైభోగాన్ని ఆయన పొందుకున్నాడో, తన వృద్ధాప్యములో అంతటి విషాదాన్ని ఆయన తన హృదయంలో పొందుకున్నాడు, తన జీవితంలో అతడు అనుభవించాడు. కాబట్టి ఆరంభం అనేది చాలా గొప్పగా ఉండింది సొలొమోను యొక్క జీవితంలో, అంతం అనేది విషాదముగా ఉండిపోయింది. ఇక్కడ కారణం ఏంటి అనంటే, దేవుడు ప్రత్యేకముగా స్పష్టముగా ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఆయన బ్రేక్ చేశాడు. వాటిని ఆయన అనుసరించి నడుచుకోకుండా ఆయన దేవుని దృష్టికి చెడుతనము జరిగించి ఆయన జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసినట్లు దేవుని తీర్పు ఆయన మీదకి వచ్చింది. తర్వాత 14వ వచనం నుండి 14వ వచనం నుండి మనము చదివినప్పుడు అక్కడ దేవుడు కొంతమంది శత్రువులను రాజైనటువంటి సొలొమోనుకు వ్యతిరేకముగా లేపినట్లుగా మనము చూస్తాం. రాజైనటువంటి సొలొమోను హృదయము దేవుని మీద నుండి కలిగిపోయింది. అతడు దేవుని మాట వినడం లేదు, అతడు విగ్రహాలను పూజిస్తా ఉన్నాడు. తన భార్యలతో కలిసి ఏ భార్య పిలిస్తే ఆ భార్యతో కలిసి వెళతా ఉన్నాడు, కొండల మీదకి వెళుతా ఉన్నాడు. ఆ కొండల మీద తన భార్యల కోసము బలిపీఠాలు కట్టిస్తా ఉన్నాడు, అక్కడ దేవతల్ని ప్రతిష్ఠిస్తా ఉన్నాడు, వాటికి దేవాలయాలు కడుతా ఉన్నాడు, ఆ దేవాలయాల్లో బలి నడిపిస్తా ఉన్నాడు, ధూపము వేస్తా ఉన్నాడు. ఈ రీతిగా తన భార్యలు అన్య స్త్రీలైనటువంటి తన భార్యల నిమిత్తం వారిని సంతోషపరచడానికి దేవుణ్ణి దుఃఖపరిచినట్లుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ కారణము చేత దేవుని యొక్క కోపం అతని మీదకి దిగి రావడము, అంత మాత్రమే కాదు, అంతవరకు రాజ్యము ఇశ్రాయేలు దేశము సమాధానముగా ఉండింది. దేవుడు సమాధానాన్ని అనుగ్రహించాడు, ఏ యుద్ధము కూడా లేదు. తన తండ్రి అయినటువంటి దావీదు కాలంలో చాలా యుద్ధాలు జరిగినాయి, చాలా రక్తపాతము చెందించడం జరిగింది. దావీదు చాలా యుద్ధాలు చేశాడు, శత్రువులందరినీ కూడా తరిమి వేస్తాడు. ఆ తర్వాత సొలొమోను కాలములో ఆ సమయంలో సమాధానము ఉండేది. సొలొమోను అంటేనే సమాధానము, సమాధానకర్త, సమాధానమును కలిగజేయవాడు అని అర్థం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని కోపం ఎప్పుడైతే ఆయన మీదకి వచ్చిందో కంచె తీసివేయబడింది. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే కాపాడుంటే అంతే చాలు,
అంతే అపవాది కలిసిన దేవుని ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదు. దేవుని అనుమతి లేనిది మన జీవితాల్లో ఏది కూడా జరగదు. దేవుని ఆజ్ఞతోనే ఏదైనా సరే కంచె అనేది తీసివేయబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నంత కాలము దేవునిలో నీతిగా యథార్థతగా భయభక్తులతో విశ్వాసముతో ప్రార్థనలో అన్ని విషయాలు కూడా నమ్మకముగా నీవు జీవించినప్పుడు దేవుడు నీ చుట్టూ ఒక కంచెను ఆయన వేస్తాడు. యోబు జీవితంలో కూడా దేవుడు ఆయన చుట్టూ కంచెలు వేస్తాడంట. అపవాది దేవుని సముఖానికి వెళ్ళి అపవాది అంటది, దేవా నీవు ఆ యోబు చుట్టూ నీవు కంచె వేసావు కదా అని చెప్పి చెప్తుంది అనమాట. కాబట్టి యోబు చుట్టూ కంచె వేయబడింది. అయితే దేవుని యొక్క అనుమతితోనే దేవుని యొక్క ఆజ్ఞతోనే ఆ కంచె తొలగించబడింది. ఆయనను విశ్వాసములు ఆయనను పరీక్షించడానికి శోధించడానికి పరిశోధించడానికి దేవుడు అటు రీతిగా ఆయన చేశాడు. ఇక్కడ ఈ యొక్క సొలొమోను రాజైనటువంటి సొలొమోను జీవితంలో మనం చూసినప్పుడు అతడు చేసినటువంటి పాపాలను బట్టి అతడు చేసినటువంటి విగ్రహారాధనను బట్టి దేవునికి ధర్మశాస్త్రాన్ని అతడు ధిక్కరించినటువంటి కారణాన్ని బట్టి అతని చుట్టూ ఉన్నటువంటి ఆ కంచె తొలగించబడింది అని మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాము. కాబట్టి కంచె ఎప్పుడైతే తొలగించబడిందో బయట నుండి శత్రువులు ఆయన మీద దాడి చేయడం మొదలెట్టారు. యుద్ధాలు మొదలయ్యి యుద్ధాలకి శత్రువుల్ని దేవుడు రేపినట్లుగా స్వయంగా దేవుడే శత్రువుల్ని రేపినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు ఇంటర్నల్ గా ఎనిమిస్ ఉన్నారు, ఎక్స్టర్నల్ గా ఎనిమిస్ ఏర్పడడం జరిగింది. ఇంటర్నల్ గా తన యొక్క భార్యలు తన మనసుని పాడు చేస్తా ఉన్నారు, తన హృదయాన్ని దేవుని మీద నుండి తిప్పివేస్తా ఉన్నారు, అతన్ని పిచ్చెక్కిస్తా ఉన్నారు రాజైనటువంటి సొలొమోనుని. బయట నుండి కూడా దేవుని కోపం రావడాన్ని బట్టి బయట నుండి కూడా అనేక మంది శత్రువుల దేవుడు రేపి రాజైనటువంటి సొలొమోను మీదకు పంపించినట్లుగా మనం చూస్తాం. తద్వారా యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి, సమాధానము తొలగిపోయినట్లుగా మనం చూస్తాం. దేవుని సంగమా, దేవునితో సహవాసము కనుక తొలగిపోయినట్లయితే నీ చుట్టూ ఉన్నటువంటి నీ పాపము ద్వారా నీ చుట్టూ ఉన్నటువంటి కంచె గనుక తొలగిపోయినట్లయితే మనలో ఉన్నటువంటి సమాధానము లేదా నీ కుటుంబంలో ఉన్నటువంటి సమాధానము, శాంతి, సంతోషము తొలగిపోతుంది, మాయమైపోతుంది అని చెప్పి మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఎల్లప్పుడూ కూడా దేవుని బిడ్డలు దేవునితో సహవాసములో ఉండాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో సహవాసము చేసేవారిగా ఉన్నప్పుడు ఆ యొక్క మనం చుట్టూ ఉన్నటువంటి కంచె పదిలముగా ఉంటుంది అని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. నలుగురిని శత్రువుల్ని ఇక్కడ దేవుడు రేపినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మొదటి శత్రు ఏదోమీయుడైన హదదు అనేటువంటి వ్యక్తిని దేవుడు అక్కడ రేపాడంట, సొలొమోనుకు వ్యతిరేకముగా రేపినట్లుగా మనము చూస్తా ఉన్నాము. రెండవది ఎల్యాదా కుమారుడైన రెజోనును అతడు రేపినట్లుగా 23వ వచనంలో మనము చూడొచ్చు. 14వ వచనంలో ఒక శత్రువు ఎదోమీయుడు హదదు
తర్వాత 23వ వచనంలో మరి యొక్క శత్రువుని దేవుడు రేపినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. తర్వాత 26వ వచనంలో మరొక శత్రువు ఎవరు అంటే అతని దగ్గర పనిచేసేటువంటి అతని సేవకుడే అతనికి శత్రువుగా దేవుడు రేపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సొలొమోను సేవకుడైనటువంటి యెరొబాము సహా రాజు మీదకి లేచెను అని చెప్పి రాయబడింది 26వ వచనంలో. మరియు సొలొమోను సేవకుడైన యెరొబాము సహా రాజు మీదకి లేచెను అని చెప్పి ఇక్కడ రాయబడినట్లుగా మనము చూస్తా ఉన్నాము. దేవుడు ఈ రీతిగా తన చుట్టూ కూడా శత్రువులను ఆయన రేపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ముప్పై 39వ వచనం మనం చదివితే ఒకసారి, వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును గాని నిత్యము బాధింపను అని చెప్పి మన దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. పాపమును బట్టి దేవుడు కొంతవరకు బాధపరుస్తాడు అని చెప్పి మనం గ్రహించుకోవాలి. మన పాపములను బట్టి, మనకి చేసేటువంటి దోషాలను బట్టి, లేదా మనము దేవుణ్ణి విసర్జించినప్పుడు, దేవుణ్ణి మర్చిపోయి మనము మన ఇష్టానుసారంగా తిరిగినప్పుడు దేవుడు మనను బాధపరుస్తాడు. ఎందుకు అనంటే ఆయన హృదయపూర్వకముగా నీకు బాధ కలిగించాలని, దేవుడు నిన్ను నాశనం చేయాలని, నిన్ను పాడు చేయాలని అలా చేయడు. కానీ ఆయన వైపు నీవు తిరగాలి అని చెప్పి దేవుడు ఆ రీతిగా చేస్తాడు. తన బిడ్డలను ఆయన మార్చుకోవాలి అని చెప్పి దేవుడు ఈ రీతిగా చేస్తాడు. ఎప్పుడైతే నీవు దేవునికి అవిధేయతగా జీవిస్తా ఉన్నావో, నీవు కష్టాలకి, నష్టాలకి, సమస్యలకి నీవు ద్వారం తెరుస్తా ఉన్నావు అని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి విధేయత కలిగి జీవించాలి, దేవునికి లోబడి జీవించాలి. చిన్న బిడ్డలేంటి, యవన బిడ్డలేంటి, పెద్దవారేంటి, ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యానికి లోబడి జీవించాలి. ఎప్పుడు కూడా అవిధేయత మనలోనికి రాకూడదు. అవిధేయత అనేది మన దేనికి తలుపులు తెలుస్తుంది అని అంటే, నీ జీవితం మీద కష్టాలు తీసుకొని వస్తుంది, నష్టాలు తీసుకొని వస్తుంది అవిధేయత అనేది. కాబట్టి కొన్నిసార్లు నీవు కష్టాల గుండా, బాధలు గుండా, శ్రమల గుండా నీవు వెళ్తా ఉన్నావంటే ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఒకవేళ దేవుని నుండి గనుక నీవు వేరుగా జీవిస్తూ, దేవుని ప్రేమించకుండా, దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటే నీవు మళ్ళీ తిరిగి నీవు రిస్టోర్ అవ్వాలి, మళ్ళీ తిరిగి నీవు తిరిగి కట్టబడాలి అని చెప్పి దేవుడు ఆ రీతిగా చేస్తాడు. కాబట్టి ఆ విషయాలు మనము గ్రహించుకున్నటువంటి వారమై మనము మన యొక్క విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో సరిచేసుకుంటూ ముందుకు కొనసాగవలసిన వారమై ఉంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా దేవుడు సొలొమోను చుట్టూ కూడా శత్రువులను రేపి ఆయనను బాధపరిచినట్లుగా మనము వాక్యంలో చూస్తాం. 41వ వచనం నుండి 43 వరకు మనం చదివినట్లయితే, సొలొమోను చేసిన ఇతర కార్యములను గూర్చి, అతను చేసిన దంతుడిని గూర్చి, అతని జ్ఞానమును గూర్చి, సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథమందు రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను. తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజు అయ్యెను. రాజు అయినటువంటి సొలొమోను బిడ్డల గురించి ఎక్కువగా మనకి రాయబడలేదు. ఎంతో మంది స్త్రీలను ఆయన వివాహం చేసుకున్నాడు, కానీ బిడ్డల గురించి మాత్రం ఎక్కువ రాయబడలేదు. 2 కుమార్తెల గురించి మాత్రము మనం ఇంతకు ముందు ధ్యానం చేస్తాం. టాపత్, అదే రీతిగా బాషమత్ అనేటువంటి 2 కుమార్తెల గురించి మనం ధ్యానం చేస్తాము. తర్వాత కుమారుడు రెహబాము, అతడు కూడా అంజరాలి కుమారుడు, అమ్మోనీయురాలైన నయమా యొక్క కుమారుడు రెహబాము. అతని పేరు మాత్రమే రాయబడింది. ఇంకా వేరే పిల్లలు ఎవరి గురించి కూడా తమకున్న కుమారుల గురించి కానీ, కుమార్తెల గురించి కానీ మాత్రం కూడా రాయబడలేదు. కాబట్టి ఈ రీతిగా రాజు అయినటువంటి సొలొమోను 40 సంవత్సరాల పాటు ఆయన పరిపాలన చేసి క్రీస్తు పూర్వము 931వ సంవత్సరంలో ఆయన చనిపోయి దావీదు పురమందు ఆయన పాతి పెట్టడము జరిగింది. ఇంతకీ చివరిగా మనం చూసినప్పుడు రాజు అయినటువంటి సొలొమోను జీవితంలో పశ్చాత్తాపము కలిగిందా, దేవుని దగ్గర అతడు పశ్చాత్తాపడ్డా అని అంటే మనకి డైరెక్ట్ గా మనకి కనబడదు. కానీ ఆయన పశ్చాత్తాపడినట్లు గాని, కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లు గాని మనకి కనబడదు. కానీ
దేవుని వాక్యము ద్వారా మనం గ్రహించుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఆయన రాసినటువంటి, ఆయన తన యొక్క వృద్ధాప్యంలో రాసినటువంటి గ్రంథము ప్రసంగి గ్రంథం. తన ఎవరి కాలంలో ఆయన పరమగీతాలు, అదేవిధంగా సామెతలు, రెండు గ్రంథాన్ని ఆయన రాయడం జరిగింది. తన వృద్ధాప్యములో ప్రసంగి గ్రంథాన్ని ఆయన రాయడం జరిగింది. కాబట్టి ఆ ప్రసంగి గ్రంథములో ఆయన రాసినటువంటి విధానమును బట్టి, ఆయన యొక్క అనుభవాలను బట్టి రాజైనటువంటి సొలొమోను తప్పనిసరిగా ఆయన పశ్చాత్తాపపడి ఉంటాడు అని చెప్పి మనము భావించవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూద్దాము ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడిచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి అని చెప్పి ఇక్కడ చూస్తా ఉన్నాం. సమస్తము వ్యర్థము అని చెప్పి రాజేంద్రుడి సొలొమోను చెప్పడము మనకి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంతగా అతడు తన యొక్క జీవితంలో జరిగినటువంటి సంగతులు, తను జీవించేటువంటి విధానము అతడు పరిశీలించి పరీక్షించి ఎంతగానో విశ్లేషించి చెప్పినటువంటి మాటలుగా ఈ మాటలన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. ప్రసంగి గ్రంథం అంతా కూడా చదివినట్లయితే మనకి బాగా కనిపిస్తుంది. సమస్తము కూడా సూర్యుని క్రింద జరిగేటువంటి సమస్తము కూడా వ్యర్థమే అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏది ఉత్తమము అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే ఉత్తమం అని చెప్పి చివరిగా రాజైనటువంటి సొలొమోను చెప్తా ఉన్నాడు. ఆయన సొలొమోను ఆయన ఎంత గొప్పగా ఆయన జీవించాడో ఆయనే రాస్తా ఉన్నాడు. ఆయన ఏది కావాలంటే దానిని ఆయన చేశాడు. అవన్నీ కూడా 2వ అధ్యాయంలో మనము చదివినప్పుడు మనకు కనిపిస్తుంది. 2వ అధ్యాయం 1వ వచనంలో కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని. తరువాత ఇంకా ఈ విధంగా మనం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిస్తా ఉంటుంది. రాజేంద్రుడి సొలొమోను రాసినటువంటి మాటలు 4వ వచనం నుండి చదివితే, నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇల్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగారవెల్లను వేయించుకుని, వాటిలో సకల విధములైన ఫల వృక్షములను నాటించుకుని, వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించే సంపదను ఆయా దేశములలో దొరికి సంపత్తును కూర్చుకుంటుని, నేను గాయకులను గాయకురాండ్రను మనుషులు ఇచ్చరించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్తులను ఉంచుకుంటుని, నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను ఘనుడైన అభివృద్ధి పొందుతుని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. పదకొండవ వచనం చదువుకున్నాం. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరికై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏమీ లేనట్టు నాకు కనబడెను. చూసారా ఎంత వైభవముగా, ఆడంబరంగా, విలాసవంతంగా ఆయన జీవించాడు, సౌకర్యవంతంగా జీవించాడు. అవన్నీ జీవించి అనుభవించి ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏమిటి అని అంటే, అవన్నీ కూడా నేను వివేచించినప్పుడు, నిదానించి విశ్లేషించుకున్నప్పుడు అవన్నీ కూడా వ్యర్థముగా ప్రయాసముగా అవి నాకు కనబడ్డాయి. దేవుని సంగమా, ఈ లోకములో ప్రతిదీ కూడా వ్యర్థము అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి మనము ఒకసారి మన జీవితాలను మనము పరీక్షించుకోవాలి, విశ్లేషించుకోవాలి. దేని కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నాము? ఈ లోకంలో ధనం కొరిక, లేకపోతే ఈ లోకంలో ఆస్తిపాస్తుల కొరిక,
అశాశ్వతమైనటువంటి లోకము కొరక దేని కొరకు మనం ప్రయాసపడతా ఉన్నాం? శాశ్వతమైనటువంటి వాటి కొరకు మనము ప్రయాసపడే వారిగా మనం ఉండాలి. నిత్య జీవము కొరకు, పరలోక రాజ్యము కొరకు మనం ప్రయాసపడే వారిగా మనము ఉండాలి. ఇక్కడ 9వ వచనం 11వ అధ్యాయం 9వ వచనంలో రాజు సొలొమోను చెప్తా ఉన్నాడు, ఎవరుడా నీ ఎవరి మంది సంతోషపడు, నీ ఎవరి కాలం ముందు నేను దేవుని సంతృష్టిగా ఉండని, నీ కోరిక చెప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున నీవు ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన నీ జ్ఞాపకము ఉంచుకో అంటా ఉన్నాడు. చివరిగా దేవుని వాక్యం ద్వారా సొలొమోను, రాజైనటువంటి సొలొమోను మనందరికీ కూడా హెచ్చరికలు ఇస్తా ఉన్నాడు. సొలొమోను ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఎవనుడా అని చెప్పి యవన కాలములు దేవుని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ఇక్కడ వాక్యము తెలియజేయబడుతా ఉంది. నీ దృష్టికి ఇష్టము చెప్పున, నీ కోరిక చెప్పున నువ్వు నడుచుకో. నీకు ఎలా నడుచుకోనంటే అలా నడుచుకో. అయితే దేవుడు నిన్ను ఒక రోజు తీర్పులోని తీసుకొస్తాడని చెప్పి మాత్రం నీవు మాత్రం జ్ఞాపకం ఉంచుకో, మర్చిపోకది. తీర్పు దినం ఉంది అని చెప్పి మర్చిపోకు. నీవు దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. నీవు చేసినటువంటి కార్యాలు, నీవు చేసినటువంటి క్రియలు, నీవు మాట్లాడిన మాటలు సమస్తము కూడా ఆ తీర్పులోనికి వస్తాయి. కాబట్టి నా తీర్పును బట్టి నీవు పరలోకానికి నీవు చేరుతావా, నరకానికి వెళుతావా అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పి జ్ఞాపకం చేసుకో. నీ జీవితము ఎంతో విలువైనది అని చెప్పి నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. 12వ అధ్యాయం మొదటి వచనం మనం చదివితే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పే సంవత్సరం రాకముందే, తేజస్సులకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే, వాన వేసిన తర్వాత మరలా మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే ఈ సృష్టికర్తల స్మరణకు తెచ్చుకొనుము. ఎంత సొలొమోను ఎంత బాగా బ్రతికి, ఎంత మంచిగా బ్రతికి మనకి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏమనంటే, నాలాగానే మీరు అవద్దు. రాజైనటువంటి సొలొమోను తన యొక్క వృద్ధాప్యములు, తన చివరి కాలములు బహుశా దేవుని వైపు తిరిగి ఉండవచ్చు. దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడి ఆయన దేవుని కోరుకుని ఉండొచ్చు. తన పాపముల నిమిత్తము ఆయన పశ్చాత్తాపడి ఉండొచ్చు. అందరికీ అలాంటి అవకాశము దొరకదు దేవుని ప్రియ సహోదరి సహోదరుడు. సొలొమోనుకు చివరి దశలో ఒకవేళ దేవుడు అవకాశము ఇచ్చి ఉండొచ్చు. కాబట్టి అందరికీ అలాంటి అవకాశం దొరకదు. నీ జీవితం చివరి వరకు కూడా అవకాశం దొరుకుతుందా లేదా అనేది గ్యారంటీ లేదు. కాబట్టి రాజైనటువంటి సొలొమోను చెప్తా ఉన్నాడు, నాలాగా మీరే మాత్రము కూడా చేయొద్దు అని చెప్పి దేవుడు సొలొమోను చెప్తా ఉన్నాడు. నీ యవ్వన కాలం ఉంది, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి చిన్న బిడ్డలు చిన్ననాటి నుండి కూడా, యవ్వన బిడ్డలు యవ్వన దశ నుండి కూడా దేవుణ్ణి కలిగి జీవించాలి. మీ హృదయాలను దేవుని చేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడు. మీ పాపాలను ఆయన క్షమించడానికి ఆయన ఈనాడు ఎదురు చూస్తా ఉన్నాడు, సిద్ధముగా ఉన్నాడు. ఆయన తన చేతులు చాపి మీ కొరకు ఆయన చూస్తా ఉన్నాడు. మీ హృదయాలు మారాలి, మీ మనసులు మారాలి అని చెప్పి దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్షకుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన నీ కోసం ఆయన మరణించాడు, నీ కోసం ఆయన రక్తాన్ని కార్చాడు. కాబట్టి ఆయనను నీ సొంత రక్షకునిగా ఆయన నీ హృదయంలోకి చేసుకున్నట్లయితే ఆయన నీలోనికి వచ్చి నిన్ను ఆయన మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీకు ఆయన మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తాడు. నీవు ఎలా నడవాలో ఆయన నీకు నేర్పిస్తాడు. చివరికి ఆయన నిత్య జీవంలోనికి, పరలోక రాజ్యంలోనికి ఆయన నిన్ను తీసుకుని వెళుతాడు. ఆయనతో పాటు నిత్యము కూడా యుగయుగాలు కూడా నీవు సంతోషంగా నీ దేవునితో నీవు ఉంటావు. అట్టి కృప దేవుడు నీకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి అట్టి కృపను నీవు పొందుకుంటూ ఉన్నట్లయితే ఒక క్షణం నీవు తలలు వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా నా హృదయాన్ని నేను నీకు ఇస్తా ఉన్నాను, నా హృదయంలోనికి రా ప్రభువా, నన్ను మార్చు ప్రభువా, నా జీవితాన్ని నీవు సరిచేయి ప్రభువా అని చెప్పి మనం అడుగుదాం దేవుని సన్నిధిలో. ఒక క్షణం తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, దయైన దేవా, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. రాజైనటువంటి సొలొమోను యొక్క జీవితముల గురించి మేము అనేక వారాలు పట్టుకునేమో నాయన నీ వాక్యము ద్వారా మేము విన్నాము, ధ్యానము చేశాం. నీవెంత గొప్ప దేవుడవు తండ్రి, నీవెంత నమ్మదగిన దేవుడవు ప్రభువా. మేము నమ్మదగిన వారిగా మేము జీవించకపోయినా సరే ప్రభు, నీ ప్రేమ, నీ కృప,
మా ఎడల అనుదినం అనుక్షణము చూపిస్తూనే ఉన్నావు ప్రభు. అందుని బట్టి వందనాలు. మా కొరకు నీవు ప్రాణం పెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు. మా కొరకు రక్తము కాచిన మా యేసయ్య మీకు వందనాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభువ. పరమ తండ్రి నాయన ఇదిగో దేవా, ఇంతవరకు వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో. రాగలిగినటువంటి సొలొమోను జీవితం వలె కాకుండా ప్రభు తండ్రి నాయన నీ మీద నుండి ఆయన తన హృదయాన్ని తొలగించుకున్నటువంటి ప్రభువా తండ్రి నాయన సొలొమోను వలె కాకుండా ప్రభువా నీ బిడ్డలను ఒక్కసారి మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా తండ్రి నాయన. ప్రతి నాయన ప్రభు హృదయంలోనికి మీరు వచ్చినాయి ప్రభువా నాయన. మీ బిడ్డలను మీరు మార్చమని ప్రార్థిస్తూ నాయన ఇంకా ఎవరైతే మారు మనసు లేకుండా రక్షణ పొందకుండా ప్రభు తండ్రి నాయన నీకు నాయన దూరంగా విరోధంగా తెలుస్తున్నారు అటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభు. మీరు వారిని దర్శించండి, తాకండి ప్రభు. వారి జీవితాలను మార్చండి ప్రభు. మీ నిత్య జీవాన్ని నాయన పరులకు రాష్ట్రాలకు వారసులవుతుంది మీరే సహాయం చేసి నాయన వాక్య ప్రకారం మేమందరము కూడా జీవించే భాగ్యము మీరు మాకు అందరికీ దయచేయమని మా ప్రభువుని రక్షకుని ప్రియకుమారు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.